గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నా, విజయసాయి రెడ్డి గారికి విన్నపించుకుంటున్నా. నాకు చేసిన అన్యాయం ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోపిరెడ్డి చేసిన నన్ను ఈ అరాచకాలకి ఈ ల్యాండ్ నేను 2015లో నేను కొనుక్కొని నేనుంటే నా దాని మీద కన్నుబడి ఇస్తావా లేదా అని చెప్పి పక్కదే నా దాని పక్కలో ఆయన బినామీ పేరుతో కొనిపెట్టి దీని మీద లేదు అని చెప్పి నన్ను ఇబ్బందులు పెడుతుంటే ఒకసారి 3.5 లక్షలు ఇచ్చా. సరే పార్టీ పండుగ నేను 3.5 లక్షలు ఇచ్చి సరి పెట్టుకున్నా. సరే అది పోయింది. కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి కాదుకూడదని చేస్తే సరే నా జోలికి రాకుండా అంటే మళ్ళీ 20 లక్షలు సరే సమర్పించుకున్నా. అంతవరకు వదిలేయలా నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే నేను ఎవరు చెప్పుకోలేక నా మీద ఎస్టీ ఎస్సీ కేసులు 2019లోనే పెట్టిండు. సరేనని చెప్పి నేను ఇది ఇంకా ఒక దగ్గరని నేను రకరకాలుగా ఇబ్బందులు పడి ఈయన వల్ల నాకు కనీసం 2.5 కోటి చేసే ఇల్లు 1.5 కోటికి అమ్ముకొని నేను అప్పులన్నీ తీర్చుకున్నా. రకరకాలుగా చేసిన ఈయనకి ఇచ్చిన డబ్బులు అప్పులు తెచ్చిచ్చినాక కూడా ఆయన నన్ను వదిలిపెట్టడం లేదు సార్. ఈ రోజుకి కూడా సరేనని చెప్పి ఇప్పుడు దాకా నేను అట్నే 4 సంవత్సరాల నుంచి రకరకాల మీద కేసులు పెడతానని భయపడి రకరకాలుగా ఉంటే నిన్న ఆడికి తాడేపల్లికి అందరూ పోయి సమస్యలన్నీ గోపిరెడ్డి చేసిన విధానాలు పొరపాట్లు చెప్పుకోవచ్చు, మీకు జరిగిన ఇబ్బందులు చెప్పుకోవచ్చు అని విజయసాయి రెడ్డి బ్రహ్మారెడ్డి ద్వారా చెబితే బ్రహ్మారెడ్డి ద్వారా మేము సరే అని చెప్పి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చొని విజయసాయి రెడ్డి సమిష్టిలో జరిగిన ఇబ్బందులన్నీ మేము చెప్పుకొని అన్నీ చేసిన దానికి మమ్మల ఆ తర్వాత 3 రోజులకు వచ్చి నైటు ఆయన బినామీలను జాన్ అనే వ్యక్తిని మనసులు అంపించి మళ్ళీ దున్నిచ్చి రాళ్ళన్నీ ఇరగ్గొట్టి ఇవన్నీ చేసి నన్ను ఇబ్బందులు పెడితే మళ్ళీ జనాల్ని ఇంటికి పంపించి సగం రైతురి కాడ నైట్ 3:30 అప్పుడు పంపించి రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టి నీ అంతు తేలుస్తా విజయసాయి రెడ్డి ముందర ఎమ్మెల్యేని మీద నువ్వు చెప్పే అంత స్థాయి నీ అంతు తోలుస్తా, నువ్వెంత నీ స్థాయి అంతా, నువ్వు ఆడుంటావు చూస్తా, నువ్వు భూమి మీద ఉంటావేమో చూద్దాం, నిన్ను అంతుగా తేలకుండా భూమి మీద లేకుండా చేయకుంటే అప్పుడు అడుగు, నిన్ను లాస్ట్కి ఏం చేస్తాను చూడు అని జనాలతో చెప్పించి బెదిరించి ఈ పనులు చేసి మమ్మల్ని రకరకాలుగా మళ్ళీ మేము హైకమాండ్కి వచ్చి చెప్పుకున్న తప్పేమో చెప్పండి మీరే, నేను కాదనలేదు, ఇదిగో నా ల్యాండ్ ఇదే సార్, చూడండి సార్, మీరు ఒకసారి చూసి నన్ను చూడండి సార్, ఎట్ట దున్నిచ్చాడో ఏం చేశారో మేము లాస్ట్కి ఈ ఒక్కటే సాయి మీకు చెప్తాం, ఎస్పీ గారికి చెప్తాం అనుకుంటుంటా. సరే చేయకుండా అంటే మీ కాడికి వచ్చి చెప్తాం, లేదో మీరు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి సీఎం మా పరిష్కారం చేసి, లేకపోతే హైకమాండ్ ఎవరైనా పరిష్కారం చేస్తే, లేకపోతే ఈయన మమ్మల్ని చంపాలని ఉండు, మా ప్రాణానికి గ్యారంటీగా ఈయన హాని ఉంది సార్, మా ప్రాణం మీద మా ప్రాణం ఈయన తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే 2 దిక్కల 2 చేశాడు. అయినా ఇట్నే మమ్మల్ని ఇబ్బంది పెట్టి రకరకాలుగా చేసి ఎందుకు సార్ మాకు ఈ వయసులో ఇంత అవసరమా? 62 ఏళ్ళు వయసు వచ్చింది. మేము భార్యాభర్త దగ్గర బతకడానికి వచ్చి నర్సింగ్పాటి నుంచి అక్కడికి వచ్చి మేము బతకడానికి వచ్చి మమ్మల్ని వచ్చినాంచి మేము ఈ పార్టీలో కొనసాగుతాం అన్నప్పుడాంచి మా మీద కన్నుబడింది ఈ ఆస్తులు ఉన్నాయని అంతా లాక్కొని ఇప్పటికీ 23 లక్షలు ఆయనకి ఎప్పుడైనా కానీ సమర్పించుకున్నాం ఈ ల్యాండ్ విషయంలో. సరే నేను చెప్పి ఎంతవరకు గమ్ముకుంటా అంటే నిన్న వచ్చి ఈ సమస్యలని చెప్పిన దానికి మళ్ళీ వచ్చి దీన్ని దున్నిచ్చి మళ్ళీ గోండాలు నంపించి రకరకాలుగా చేసి మీరు మీ అంతు తేలుస్తా, ఆ గోండాలు వచ్చి మీ అంతు తేలుస్తా, ఎమ్మెల్యే మీద నువ్వు సాడీలు చెప్పినంత మనగాడిగా ఎమ్మెల్యే స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇట్ట చేసి నన్ను నీ అంతు తేలుస్తా, నువ్వు ఏడ ఉంటావో భూమి మీద ఉంటావు చూద్దాం, నువ్వు ఏడ తిరుగుతావు చూడు, టౌన్లో నువ్వేం తిరగగలుగుతావా, నీ అంతు తేలుస్తా చూడు రకరకాలుగా చెప్పి ఈ రోజున నేను
ఎవరికైనా చెప్పుకోవటానికి ఇదిగా లేకుండా నన్ను ఏ కాడికైనా చంపాలనే ఉన్నాడు ఆయన, చంపియాలని ఉన్నాడు. ఇది సార్ మాకు ఈ దయ ఉంచి మాకు ఏదన్నా న్యాయం చేస్తే చేయండి. న్యాయం చేయకుండా ఉంటే మేము ముందు పోసుకొని ఆశ్చర్యం ఈ చేలోనే ఆయన పేరు మీదనే రాసిపెట్టి ఇక్కడే మేము చచ్చిపోవటానికి, ఆయన చేతిలో చచ్చే కాడికి మేము ఆత్మహత్య చేసుకొని చచ్చితే అదొక ఇదిగా ఉంటుందని ఆలోచనతో మేము ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం. మాకు న్యాయం చేయకుండా అంటే విజయసాయిరెడ్డి గారు చూడండి సార్ ఇది ల్యాండు దున్నిచ్చాడు, చూడండి సార్ నేను నీ కాడికి వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని నువ్వు చెప్పినాక నేను సమస్యలు చెప్పుకుంటే ఆయన ఈ రోజున వచ్చినాక 3వ రోజు ఈ పని చేశాడు. ఇంటి మీదకి జనాలు లంపేయటం, నీ అంతు తేలుస్తానంటాం, నువ్వు ఏడ టౌన్లో తిరగలేనంటాం, నువ్వు భూమి మీద ఎట్టుంటో చూస్తాం, ఎట్ట తిరుగుతో చూస్తాం, రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెడతాను. మేము మొత్తానికి నా ప్రాణానికి ఆయన ఉంది సార్, నా ప్రాణం రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన చేతిలో చచ్చిపోయే కాడికి నేనే ఈ చేలో ఆత్మహత్య చేసుకొని ఆయన పేరు రాసి పలాని ఎమ్మెల్యే గారు కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మళ్ళీ సీటు ప్రకటించారు, ఆయనకే ఇచ్చి పవర్ ఇచ్చారు అనే లెక్కతో ఆయన నన్ను ఈ పాలొద్దు చేస్తుండ్రు అని చెప్పి ఈ 4 అక్షరాలు రాసి నేను ఆత్మహత్య చేసుకొని పోవటానికి రెడీగా ఉన్నాను సార్. అంతా మీ దయ, మీ ధన్యవాదాలు. 100 దండాలు సార్, నీకు 100 దండాలు సార్. జగన్మోహన్ రెడ్డి 100 దండాలు. నేను నా భార్య 100 దండాలు సార్, మీకు దండాలు 100 దండాలు పెడతాను. మా ప్రాణాలు రక్షి